వాంటెడ్ గా చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మరోసారి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఏంటి మెగా ఫ్యాన్స్ రెబల్ ఫ్యాన్స్ ఇద్దరు ఏకమయ్యారట ఉభయ గోదావరి జిల్లాల్లో. ఆల్రెడీ శ్యామలాదేవి గారు ఆవిడ ప్రచారం చేస్తున్నారట. శేఖర్ రెడ్డి గారు అడిగితే దానివల్ల ఏమున్నది, సినిమా వాళ్ళని ఎవడ పట్టించుకుంటాడండి, ఏదో సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతారు అని చెప్పి ఆయన కామెంట్స్. సో మీ అభిప్రాయం ఏంటి? ఫినిషింగ్ టచ్ ప్రభాస్ ఇవ్వబోతున్నారట పవన్కి అండగా, పవన్కి ప్రచారంగా. నేను ఒకటే చెప్తున్నా సార్, ఏదో సినిమాలో నిన్న మొన్న కాదు, ఒక 2 నెలల కిందట జరిగిన ఒక సినిమాలో చూస్తే అతను బాగా టెన్షన్ ఉన్నప్పుడు ఇలా 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 అనుకొని నవ్వుకుంటూ కూల్ చేసుకుంటారు. ఈ రోజు వైసీపీ నాయకుల పరిస్థితి కూడా అలానే ఉంది. లోపల కుండబద్దలు అగ్నిపర్వతం మొదలయ్యే వేడి, కంగారు, టెన్షన్ ఉన్నా అది బయటికి కనబడకూడదని ఏదో ఎకిలి నవ్వులు ఎకిలి మాటలు మాట్లాడుతున్నారే తప్ప అందులో ఎటువంటిది లేదు. ప్రభాస్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ అందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి మద్దతుగా బయటికి రాబోతా ఉన్నారు. ఖచ్చితంగా వారి ప్రచారంలో ఊవెత్తున చివరి మూమెంట్ ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతా ఉన్నారు. ఇది చివరి శకం, వైసీపీ నేతలకు ఇది చివరి శకం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వారి భార్యతో సహా బాబు నేను అబ్రాడ్ వెళ్ళిపోతా, కాస్త నాకు వీసా ఇవ్వండి అని చెప్పి అప్లై కూడా చేసుకోవడం జరిగింది. కోర్టును కూడా అడగటం జరిగింది. ఇది కూడా మాకు కూడా తెలియదు, వాళ్ళ చెల్లె బయట పెట్టింది స్వయంగా. మా అన్నయ్య పారిపోతా ఉన్నాడు, ఏదో చూసుకోండి దాని సంగతి, మిగిలిన వాళ్ళు వైసీపీలో ఎకిల్ నవ్వులు అవుతున్న వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితి ఏంటో చూసుకోండి, మా అన్నయ్య అయితే దేశం వదిలిపెట్టి పారిపోతా ఉన్నాడు, వాళ్ళ చెల్లె ఏదో చెప్పింది. మరి ఏది నిజం అనేది అది తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా అది కూడా. ఇంకో విషయానికి వర్మ గారు, ఈ రోజు ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. విఘ్నులైన ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. పోలవరం గురించి పిచ్చి మాటలు మాట్లాడిన నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, 15,000 ముష్టేశారా అన్నప్పుడు 23 మంది ఎంపీలు ఇస్తే తాట తీస్తాం అన్నోళ్ళు 4.5 ఏళ్ళు అయ్యా చిత్తం సార్ అని ఎందుకు ఆగారు సార్? ఇదే ముక్క తమను ఢిల్లీ వెళ్ళి తొడగొట్టి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు సార్? ఇదే ముక్క ఆంధ్రప్రదేశ్ లో తొడగొట్టి మోడీ గారు మీరేంటని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు సార్? అప్పుడు ఎందుకు గజ గజ